హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీ సర్వీసెస్ తిరుపతి. ఫ్రెండ్స్, 2024 ఇయర్లో మీరు ఏసీ కొత్తదిగా కొనాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడండి, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏసీ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఏ కంపెనీ ఏసీ తీసుకోవాలి, చాలా సందేహాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎలాంటి పొజిషన్లో బిగించుకోవాలి, ఎలా మీకు వస్తుంది, కామన్గా వచ్చే సమస్యలు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఉంటాయి. ఈ వీడియోలో మీరు అనుకున్న ప్రతి ఒక్కదానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎంతో కొంత ఖచ్చితంగా మీకు ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా మా కంటెంట్ నచ్చుతుంది ఫ్రెండ్స్. మా కంటెంట్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఏసీ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఏ ఎయిర్ కండిషనర్ అయినా కానీ మనకి లోపల ఉండేదాన్ని మనకి ఇండోర్ యూనిట్ అంటారు, అవుట్ సైడ్లో బిగించేదాన్ని అవుట్డోర్ యూనిట్ అంటారు ఫ్రెండ్స్. ఇండోర్ టు అవుట్డోర్ మీకు కనెక్ట్ చేయడానికి మధ్యలో కాపర్ పైపులని కనెక్ట్ చేస్తారు. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, ఏదైనా మన ఒక క్లోజ్డ్ రూమ్లో, అంటే ఒక బెడ్రూమ్ అనుకోండి, బెడ్రూమ్లో అన్ని తలుపులు కిటికీలు అన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఉండే టెంపరేచరు ఏదైతే ఉంటుందో ఆ రూమ్ టెంపరేచర్ నుంచి డిజైర్ టెంపరేచర్ తీసుకెళ్ళడాన్ని మన ఎయిర్ని కండిషనర్ చేస్తున్నాం కాబట్టి ఎయిర్ కండిషనర్ అంటారు. యాక్చువల్గా మీకు ఎలా వర్క్ చేస్తుందంటే, ఏదైతే మన రూమ్లో ఉండే వేడి గాలి అంటే హాట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో మన సైన్స్ ప్రకారము అది ఎప్పుడూ మనకి పైన ఉంటుంది, తేలుతూ ఉంటుంది. ఏదైతే చల్లగా ఉండే గాలి ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు మనకి వెయిట్ వల్ల కింద ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడ ఏ ఎయిర్ కండిషనర్ ఇన్స్టలేషన్ చేసినా కానీ మన ఏదైతే రూఫ్ టాప్ సైజ్ ఉంటుందో దాని నుంచి రూఫ్ నుంచి 1 or 2 feet డౌన్ చేసి మనకి ఏసీ అయితే ఇన్స్టలేషన్ చేస్తారు. సో దట్ ఆ 2 అడుగుల స్పేస్లో మనకి సీలింగ్లో ఉండే వేడి గాలన్నింటినీ ఫస్ట్ సకింగ్ చేసుకొని అది కూలింగ్ అయ్యి మీకు ఆ రూమ్లోకి టెంపరేచర్ వచ్చేలాగా జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఒక రిఫ్రిజిరేషన్ సైకిల్ అని చెప్పేసి చెప్తారు ఫ్రెండ్స్. అలాగే మన ఏసీ అవుట్డోర్లో మన ఎయిర్ని కంప్రెస్ చేయడానికి ఒక కంప్రెషర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కంప్రెషర్ మొత్తం కూడా ఒక రిఫ్రిజిరెంట్తో మనకి ఫిల్ అయి ఉంటుంది. ఆ రిఫ్రిజిరెంట్ ఎలా ఉంటుందంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, కంప్రెషర్ అయిన తర్వాత వేపర్ స్టేజ్లో మారగలిగేది ఉంటుంది, ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం వాడగలిగిన రిఫ్రిజిరెంట్ అంతా కూడా R22 అనే అమోనియంతో మిక్స్ అయ్యే ఒక రిఫ్రిజిరెంట్. కాకపోతే అమోనియంతో మిక్స్ అయిన ఆ రిఫ్రిజిరెంట్ని వాడడం వల్ల అది బయట టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఓజోన్ లేయర్కి మనకి చినిగిపోయే ప్రమాదం ఉంది. ఇంతకుముందు బాగా డ్యామేజ్ అయింది కాబట్టి R22ని చాలా వరకు బ్యాన్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా రాబోయే నెక్స్ట్ 5 to 10 yearsలో R22 రిఫ్రిజిరెంట్ అసలు ఉండదు. R32 కానీ R410 కానీ గ్యాసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. R22కి బదులుగా ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే R32 అనే రిఫ్రిజిరెంట్ ఫ్లేమబుల్ గ్యాసు, R22 అయితే ఓజోన్ లేయర్కి అయితే ప్రాబ్లం కానీ ఫ్లేమబుల్ గ్యాస్ అయితే కాదు. మనము రిఫ్రిజిరెంట్స్ కూడా మైండ్లో పెట్టుకొని ఏసీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఎలాంటి ఇంట్లో ఉంటున్నామో, ఎలాంటి ఏసీ తీసుకోవాలి, మన రూమ్ సైజ్ ఎంత అని చెప్పేసి మనకి మినిమం అవగాహన ఉండాలి. సపోజ్ మనం ఒక బెడ్రూమ్లో ఫిట్ చేస్తున్నాం ఏసీ, మన బెడ్రూమ్ సైజు 10x10 ఉందనుకోండి, మీరు 1 ton ఏసీ తీసుకుంటే సరిపోతుంది. కానీ మీరు రెంటెడ్ హౌస్లో ఉన్నారా లేదా ఓన్ హౌస్లో ఉన్నారా అనేది అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే రెంటెడ్ హౌస్లో ఉంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కానీ మీరు ఖచ్చితంగా షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన ఇంట్లో బెడ్రూమ్ సైజ్ అనేది డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 1.5 తీసుకుంటే మీకు అన్ని విధాలా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. రెంటెడ్ హౌస్ వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, యాజ్ ఎ టెక్నీషియన్గా మీరు వీలైనంత వరకు కుదిరితే గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు తీసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదంటే అన్నిటికన్నా పైన రూఫ్ టాప్ పైన తీసుకోండి. ఎందుకంటే మీరు ప్రతిసారి షిఫ్ట్ అవ్వాలి, మళ్ళీ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు
ఏదైతే ఏసీ యూనిట్ ఉందో దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. రిఫ్రిజిరేట్ చేసుకోవాలి, గ్యాస్ పైపులు తీసుకోవాలి, మనం యూనిట్ 40 నుంచి 50,000 రూపాయలు పెట్టి పర్చేస్ చేసి కొంటాము. కానీ మళ్ళీ రిమూవ్ చేసి ఇన్స్టలేషన్ చేసేటప్పుడు కానీ గ్యాస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ప్రతిసారి మీకు 3 నుంచి 5,000 వరకు అవుతాయి ఖర్చు. ఆ ఖర్చుల్ని కొద్దిగా మీరు సింప్లిఫై చేసుకునే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడైతే ఉంటారో, ఏ టౌన్లో ఉంటారో, ఏ సిటీస్లో ఉంటారో, ఎక్కడైనా కానీ మీ లోకల్ టెక్నీషియన్స్తో మాట్లాడండి 1-2 సార్లు. మీ దగ్గర ఏ యూనిట్ ఉంది, ఎలాంటి యూనిట్ తీసుకోవాలి, మీ రూమ్ సైజ్ చూపించండి. వీలైనంత వరకు ఫీల్డ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గర ఈ వర్క్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్ దగ్గర అయితే వద్దు, ఎందుకంటే వాళ్ళకి 100% నాలెడ్జ్ అయితే ఉండదు. కాబట్టి బాగా నాలెడ్జ్ ఉండే వాళ్ళ దగ్గర అయితే చేయించుకుంటే మీకు సో దట్ లైఫ్ బాగా వస్తుంది యూనిట్. ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ దగ్గర ఎందుకు వద్దు అన్నానంటే వాళ్ళకి వర్క్ చెప్పకూడదు అనేది నా ఉద్దేశం అయితే కాదు. మేము కూడా ఒకప్పుడు అలా పని నేర్చుకొని బయటకు వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఆ టైంలో అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, మంచి చెడ్డ ఏవి తెలియదు. కాబట్టి ఫ్రెషర్స్ ద్వారా పోతే కొద్దిగా అటు ఇటు అయినా కానీ హ్యాండిల్ చేయలేరు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ దగ్గర పోతే మీకు యూనిట్ మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ లేకుండా ఒక 10 years అన్నా మీరు నీట్గా హ్యాపీగా వాడుకునే విధంగా సెట్ చేసి ఇస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా బ్రాండ్ విషయానికి వస్తే ఏసీస్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా మోడల్స్ ఉంటాయి. మోడల్ టు మోడల్ కంపారిజన్ చేసుకోవచ్చు. ఎనీ కంపెనీ, ఒక బ్లూ స్టార్లో కావచ్చు, మన బోల్టాస్లో కావచ్చు, లాయిడ్ ఏసీస్ కావచ్చు, మిట్సుబిషిలో కావచ్చు, కంపెనీ టు కంపెనీ మనకి రేట్ డిఫరెన్స్ ఉంటూనే మోడల్ టు మోడల్ కూడా మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. మనకి ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ, ఇండోర్లో అయితే మనకి లోపల ఉండేదాన్ని ఎవాపరేటర్ కాయిల్ అంటారు, కూలింగ్ కాయిల్ని. అవుట్డోర్లో ఉండేదాన్ని కండెన్సర్ కాయిల్ అంటారు, అంటే కండెన్సింగ్ చేస్తుంది కాబట్టి. ఆ కాయిల్స్ అనేవి అల్యూమినియంతో వచ్చే ఉంటాయి, బ్లూ ఫిన్స్తో వచ్చే ఉంటాయి, గోల్డ్ ఫిన్స్తో వచ్చే ఉంటాయి. ఇన్డెప్త్ మీకు వీడియో కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇన్డెప్త్గా మీకు అయితే వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. మన బడ్జెట్ని బట్టి, మన పరిసరాల్లో దొరికే వస్తువుల్ని బట్టి, మన దీన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. వీలైనంత వరకు కాపర్ కండెన్సర్, కాపర్ ఎవాపరేటర్ కాయిల్ ఉండే ఏసీస్ని ప్రిఫర్ చేయండి. మన బడ్జెట్లో ఒక 30 నుంచి 35,000 అనుకుంటే వోల్టాస్ బ్రాండ్కి వెళ్ళండి ఫ్రెండ్స్. కాకపోతే సర్వీస్ సెంటర్ వాళ్ళు మీకు కన్వీనియంట్గా ఉంటేనే వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి మీరు ఏసీ పర్చేస్ చేస్తే నాన్ ఇన్వర్టర్ అయితే 5 సంవత్సరాలు, ఇన్వర్టర్ మోడల్ అయితే 10 సంవత్సరాలు వాళ్ళతో మీకు రిలేషన్ ఉంటుంది. కాబట్టి నేనైతే నా వరకు అయితే కానీ నాన్ ఇన్వర్టర్కి సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే నాన్ ఇన్వర్టర్కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పవర్ కన్జంప్షన్ ఒకటే, మీకు ఎక్కువ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే యూనిట్ మొత్తానికి కలిపితే మీకు 1 kilowatt పవర్ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే స్టార్ రేటింగ్, 5 స్టార్ రేటింగ్కి 3 స్టార్ రేటింగ్ కూడా మీకు పవర్ కన్జంప్షన్ ఒక్కటే ఉంటుంది తప్ప మీ వర్కింగ్ ప్రిన్సిపల్ అంతా కూడా ఒకటే ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసారంటే మా కంటెంట్ మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. త్వరలో మనం 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతామని ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.